పురాణాల ప్రకారం మనకి 8 మంది చిరంజీవులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిరంజీవుల కర్తవ్యం ఏంటి? ఈ చిరంజీవులు ఎలా జీవించారు? మనం ఈ షార్ట్‌లో తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడారు. యుద్ధం ముగిసిన తర్వాత అతను ఉపపాండవులను క్రూరంగా చంపారు. ఈ అపరాధం కారణంగా శ్రీకృష్ణుడు అతన్ని శపించి అతని శరీరంపై వ్రణాలతో 3000 సంవత్సరాల పాటు జీవించాలని శాపమిచ్చారు. అశ్వత్థామ జీవించి ఉండడం ఒక శాప ఫలితంగా జరిగినప్పటికీ అతను ధర్మం యొక్క సంక్లిష్టతను సూచించారు. రెండవ వారు మహాబలి ఒక దానవరాజు అయినప్పటికీ నీతిమంతుడు, ధర్మపరుడు. అతని గొప్ప దానగుణం శక్తి దేవతలకు సవాలుగా మారింది. విష్ణువు వామన అవతారంలో అతని నుండి 3 అడుగుల భూమిని అడిగి అతన్ని పాతాళ లోకానికి పంపారు. అయితే మహాబలి యొక్క గొప్ప గుణాలను మెచ్చిన విష్ణువు అతనికి అమరత్వం ఇచ్చి ఓనం పండుగ సమయంలో తన ప్రజలను సందర్శించే అవకాశం ఇచ్చారు. మహాబలి జీవన ధర్మం, దానం యొక్క శక్తి అద్భుతమని చెప్పుకోవాలి. మూడవ వారు వేదవ్యాసుడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతారు. ఆయన మహాభారతం, 18 పురాణాలు, వేదాలను సంకలనం చేశారు. ఆయన అమరత్వం, జ్ఞానాన్ని రక్షించడం, భవిష్యత్తు తరాలకు అందించడం కోసం వ్యాసుడు హిమాలయాల్లో ఒంటరిగా నివసిస్తూ మహాభారత పట్టణం జరిగే చోటే తన ఉనికిని చాటుతారు.